నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనూష. వెయిట్ లాస్ గురించి మనం ఎన్నో వీడియోస్ చేసాం కదా! బరువు ఎంత తగ్గాలి? ఐడియల్ వెయిట్ లాస్ అంటే ఏంటి? తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి? లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకున్నాము. కానీ ప్రత్యేకంగా ఈ వీడియోలో వెయిట్ లాస్ అయిన తర్వాత మెయింటెనెన్స్ డైట్ అనేది ఎంతవరకు ఉండాలి? అసలు మెయింటెనెన్స్ డైట్ అంటే ఏంటి? దాంట్లో ఇంక్లూడ్ అయ్యే ఫుడ్స్ ఏంటి? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వెయిట్ లాస్ గురించి యాజ్ వి డిస్కస్డ్ మెనీ టాపిక్స్ డిస్కస్ చేసాము. ప్రత్యేకంగా ఇప్పుడు కొంతమంది మన కమెంట్స్‌లో కూడా పెడుతున్నారు. మెయింటెనెన్స్ డైట్ చెప్పండి. మీరు చెప్పినట్టు డైట్ ఫాలో అయ్యాము. సో, బరువు కూడా తగ్గుతున్నాము. సో, మెయింటెనెన్స్ డైట్ అంటే ఏంటి? అసలు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఫుడ్‌కి వెళ్ళొచ్చా లేదా అని డౌట్స్ అడుగుతున్నారు. మనం ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తామో, అప్పుడు ఒక స్పెషలైజ్డ్ డయట్ ఫాలో చేస్తాం. దాని తర్వాత ఎంతైతే మనకు డిజైర్డ్ వెయిట్ మనం అచీవ్ చేసుకుంటాం గదా! దాని తర్వాత మనం ఏం తప్పు చేస్తామంటే, ఈ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఏ డయట్‌లో అయితే ఉండే గదా! ఆ డయట్‌కొచ్చేస్తాం. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ వెయిట్ గెయిన్ అయిపోతుంది. హ్మ్. ఏమైందంటే, ఒక పేషెంట్‌కి నేను ఆల్‌మోస్ట్ 50 కేజీస్ తగ్గించాననమాట. ఓకే. సో, ఆ పేషెంట్ వెయిట్ ఎంతుండే 130 కేజీస్ ఉండే. హ్మ్. అండ్ హీ కేమ్ బ్యాక్ టు 75 ఆర్ 80 కేజీస్ అనమాట. అండ్ ఫ్యాసినేటింగ్ ఇక్కడ ఏమైందంటే, ఎందుకట్లా వెయిట్ పెరిగిందంటే, యంగ్ ఉన్నప్పుడు హ్మ్. అంటే ఇప్పుడు గూడా ఎంత 35 40 ఏజ్ ఉంటుంది. యంగ్ ఉన్నప్పుడు ఐఐటీలో సీట్ కొట్టిండు. హ్మ్. ఐఐటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ అయినంక ఐఐఎంలో ఎంబీఏ చేసిండు. హ్మ్. ఆయనకు స్టార్టింగ్ సాలరీ ప్యాకేజే 70 లాక్సో, 80 లాక్స్ ఉండే. హ్మ్. కానీ ఎట్లా అయిపోయిందంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది. హ్మ్. చాలా బిజీ అయిపోవడం వల్ల ఏమైంది, మార్నింగ్ ఏమో దబదబా తినేసేయాలి బ్రేక్‌ఫాస్ట్. హ్మ్. ఆఫీస్‌కి పోవాలి. మళ్ళా లంచ్ గూడా ఫాస్ట్ తినేసేయాలి. హ్మ్. అండ్ డిన్నర్ గూడా ఫాస్ట్‌గా తినేసేయాలి. ఓకే. సో, అట్లనే లైఫ్ చాలా హెక్టిక్ అయిపోయింది. హరీ బరీ లైఫ్. హరీ బరీ అయిపోయింది. అండ్ 5 నిమిషాల్లో ఒక్కొక్క మీల్ ఫినిష్ చేసేస్తుండే ఆ పేషెంట్. హ్మ్. 5 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్, 10 నిమిషాల్లో లంచ్, మళ్ళీ 10 నిమిషాల్లో డిన్నర్. హ్మ్. అట్లా హెక్టిక్ లైఫ్ ఫాస్ట్ అయిపోయింది గదా లైఫ్. హ్మ్. ఐఐఎం తర్వాత వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసిండు. మీరొకటి ఓకే. అబ్జర్వ్ చేయండి. కాలేజ్‌లో ఉన్నప్పటి వరకు చాలా మందికి వెయిట్ గెయిన్ అవ్వదు. అవును. ఎప్పుడైతే జాబ్‌లో ఎంటర్ అవుతారు, ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతది, లైఫ్ సెటిల్ అంటారు గదా! హ్మ్. అప్పుడే వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఇట్లా ఫాస్ట్‌గా తినేసేయడం వల్ల ఆయనకు వెయిట్ గెయిన్ ఏమో స్టార్ట్ అయింది. అండ్ అది 1 ½ ఇయర్‌లోనే హి వెంట్ అప్ టు మోర్ దెన్ 100 కేజీస్. 2 ఇయర్స్‌లో 130 కేజీస్ అయిపోయింది. ఓకే. అప్పుడు ఏమైందంటే ఆయనకు థైరాయిడ్ అటాక్ అయిపోయింది. డయాబెటిస్ అటాక్ అయిపోయింది. ఓకే. ఇంటర్‌లింక్ కాబట్టి. ఇంటర్‌లింక్డ్. అండ్ ఆయనకు మనం వెయిట్ లాస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంట హ్మ్. మాట. ఆ పేషెంట్‌ది డయట్ మార్చాము. హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చాము. హ్మ్. అండ్ వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 1 ఇయర్, 1 ½ ఇయర్ ఆల్మోస్ట్ 55 కేజీస్ తగ్గిచ్చేసినామనమాట. హ్మ్. ఫస్ట్ 6 మంత్స్‌లోనే 20 కేజీస్ తగ్గిపోయిండాయన. అండ్ అందరికి ఏం డౌట్ వస్తుంది, అంత ర్యాపిడ్‌గా వెయిట్ లాస్ ఏంది? మళ్ళీ పేషెంట్‌కి ఏం అవ్వదా అనేసి. హ్మ్. మనం వెయిట్ లాస్ ర్యాపిడ్ అవుతుంది. బట్ పేషెంట్ డయట్ మారుస్తున్నాం, లైఫ్ స్టైల్ మారుస్తున్నాం, హెల్తీ చేస్తున్నాం పేషెంట్‌ని. హ్మ్. సో, అట్లాంటి వెయిట్ లాస్ మీకు అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చేస్తున్నాం మనం. సో, అవును. ఎటువంటి వేరే ఎఫెక్ట్ ఉండదు. ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటే ఏంది నేను చెప్తాను మీకు. హ్మ్. లైపోసక్షన్ సర్జరీ చేస్తారు గదా! అవును. అది ర్యాపిడ్ వెయిట్ లాస్. సో, సడెన్‌గా మొత్తం ఫ్యాట్‌ని బాడీ లోపల నుంచి తీస్తారు. అట్లా తీయడం వల్ల ఇమ్మీడియేట్‌గా మీ బాడీ హోమియోస్టాసిస్ మీద ఎఫెక్ట్ పడుతుందనమాట. హ్మ్. హార్ట్ ఫంక్షన్ మీద, కిడ్నీ ఫంక్షన్ మీద సడెన్‌గా ఎఫెక్ట్ పడుతుంది. హ్మ్. అది డేంజరస్ అనమాట. ఓకే. సో, ఇట్లా మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి అండ్ డయట్ చేంజెస్ తోటి లైఫ్ స్టైల్ మార్చేస్తే మనకు వెయిట్ లాస్ ఏమో అయిపోతుందనమాట. ఓకే. సో, మీరడిగేదేంది? వెయిట్ లాస్ అయిన తర్వాత ఎట్లా మనం డయట్‌ని మెయింటైన్ చేసుకోవాలి? యెస్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా స్పెసిఫిక్ డయట్ తోటి వెయిట్ లాస్ నేను అచీవ్ చేస్తానని మైండ్‌లో పెట్టుకోకండి. హ్మ్. మెయిన్ థింగ్ ఏందంటే పోర్షన్ కంట్రోల్. హ్మ్. పోర్షన్ కంట్రోల్‌తో పాటు హెల్తీ ఫుడ్. హ్మ్. మనకు వెయిట్ ఎందుకు పెరిగింది? ఎందుకు పెరిగిందో రీజన్ తెలుసుకోవాలి. హ్మ్. జనరల్‌గా ఏముంటది? అన్‌హెల్తీ ఫుడ్స్ వల్ల. ఫుడ్. బింజ్ ఈటింగ్. బింజ్ ఈటింగ్, అన్‌హెల్తీ ఫుడ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్, హ్మ్. ఆ! దాని తర్వాత ఎంఎస్జీ ఉన్న ఫుడ్స్ అంటే అజినోమోటో చైనీస్ ఫాస్ట్ హ్మ్. ఫుడ్‌లో వాడతారు. టేస్ట్ ఎన్హాన్సర్స్ హ్మ్. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు వెయిట్ పెరుగుతుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు ఫాస్ట్‌గా ఎప్పుడు తినొద్దు. హ్మ్. మనకు చిన్నప్పుడు స్కూల్‌లో నేర్పిస్తారు. 32
టీత్ ఉంటాయి. 32 టైమ్స్ చూ చేసి దాని తర్వాత మింగలండి తినాలి. అనేసి. సో 32 టైమ్స్ చూ చేసే అవసరం లేదు గానీ మీరు మంచిగా చూ చేయండి ఫుడ్‌ని. ఫుడ్ ఎంజాయ్ చేయండి. మీరు యెస్. ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం అంటే అర్థం ఏంది? మీరు ఫాస్ట్‌గా తినేసి ఫాస్ట్ ఫుడ్ తిని ఇట్లా ఎక్కువ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినడం కాదు. ఏదైతే ఫుడ్ తింటున్నారో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. దాంతో పాటు అది ఎంజాయ్ చేయాలి దాని టేస్ట్స్‌ని. యెస్. అప్పుడు మీకు హెల్తీ ఫుడ్ తింటే కూడా అది టేస్టీ అనిపిస్తది. మెల్లగా తినండి. మెల్లగా తింటే అబ్జార్ప్షన్ కూడా మెల్లగా ఉంటుంది. ర్యాపిడ్ ఉండదు. ఓకే. మీరు ర్యాపిడ్‌గా తింటే అబ్జార్ప్షన్ కూడా ర్యాపిడ్ ఉంటుంది. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నారు మీరు. అప్పుడు బెల్లీ ఫ్యాట్ కూడా పెరిగిపోతది. అండ్ తిన్న తర్వాత ఇమ్మీడియట్‌లీ ఎక్కువ నీళ్లు మాత్రం మీరు తీసుకోవద్దు. ఓకే. సో ఎంత తింటున్నారు మీరు డైలీ? ఆ ప్లేట్‌లో ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. దాంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా మీ ఫుడ్‌లో ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఓకే. మీరు. దాని తర్వాత మీరు హాఫ్ చేసేయాలి అన్నిటిని. హాఫ్ చేసేసిన తర్వాత మీరు డైలీ అట్లనే కన్జ్యూమ్ చేయండి. సేమ్ అదే డైట్ ఇంతకు ముందు ప్రీవియస్‌గా ఏ ఏం డైట్? తింటున్నారు అదే తినండి. ఓకే. కానీ ఎంత క్వాంటిటీ తింటున్నారు? హాఫ్. ఓకే. అట్లా సో తినడం వల్ల చీట్ డైట్స్ పెట్టుకోవచ్చా మరి? చీట్ డైట్ ఎందుకు పెట్టుకుంటారు? మీరు చీట్ ఎవరిని చేస్తున్నారు? మిమ్మల్నే మీరు చీట్ చేసుకుంటున్నారు కదా! మీకు ఏం కావాలి మీరు డైలీ తింటున్నారు. సో యెస్. మీరు చీట్ మిమ్మల్ని మీరు చేసుకోవద్దు. ఎందుకంటే మీరు సండే చీట్ డైట్ పెట్టుకున్నారనుకోండి, మీరు వారంలో ఎంత లూజ్ చేశారు దానికన్నా ఎక్కువ మీరు సండే రోజు గెయిన్ చేసేస్తారు. అండ్ మీరు మీ చీట్ డైట్ పెట్టుకుంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే. మీరు డైలీ ఎంత తీసుకుంటున్నారు క్వాంటిటీ దానికన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు. హ్మ్. చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు. సో అట్లా మాత్రం చేయకండి. సో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు. సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా డీహైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది. బాడీ అంతా అలసిపోయినట్టు, నీరసంగా ఉంటుంది. సో వాళ్ళకి మన స్పెషల్ డ్రింక్స్ కానీ, అంటే ఎక్కువ క్యాలరీస్ లేకుండా ఎనర్జీ ఇచ్చే డ్రింక్స్ ఏమన్నా ఉన్నాయంటారా? కుకుంబర్ ఉంటుంది కదా! హ్మ్. కుకుంబర్‌ని మంచిగా గ్రైండ్ చేసుకోండి. మంచిగా గ్రైండ్ చేసుకోండి. దాన్ని మీరు ఫిల్టర్ చేయకండి. కుకుంబర్ జ్యూస్ విత్ ఫైబర్. నేను ఎప్పుడు ఏం చెప్తాను? మనం జ్యూస్‌లు తీసుకోవద్దు. బట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను? దాని నుంచి మనం ఏం తీస్తలేం బయటికి. గ్రైండ్ చేసి డైరెక్ట్ గ్లాస్‌లోనే ఏస్తున్నాం. కొంచెం సెమీ సాలిడే ఉంటుంది. యెస్. దాంట్లో కొంచెం పెప్పర్ ఏసుకోండి. ఓకే. పెప్పర్ టేస్ట్‌ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ప్లస్ వెయిట్ లాస్‌లో హెల్ప్ చేస్తుంది పెప్పర్. రైట్. చాలా హెల్ప్ చేస్తుంది పెప్పర్ వెయిట్ లాస్‌లో. సో పెప్పర్ ఏసుకోండి. అది డైలీ కన్జ్యూమ్ చేయండి. మీరు మీల్ తీసుకునే ముందు. అండ్ మీరు ఒకటి నేను చాలా ఇంపార్టెంట్ చెప్తాను ఇక్కడ. మనం మిరపకాయలు వాడతాం కదా ఫుడ్‌లో. అవును. మిరపకాయలు వాడతారు ఓకే. దాని బదులు మీరు బ్లాక్ పెప్పర్ వాడండి. ఎందుకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ పెప్పర్ చేస్తాను. గురించి చెప్పు. పెప్పర్ ఏమో వెయిట్ లాస్‌లో హెల్ప్ చేస్తుంది. ఓకే. బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుంది మీరు కన్జ్యూమ్ చేస్తారో అది కొద్దిగా అబ్జార్బ్ చేయకుండా చేస్తుంది. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మీ బాడీ మంచిగా అబ్జార్బ్ చేయాలి. దాంట్లో హెల్ప్ చేస్తుంది. అచ్చా. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే బ్లాక్ పెప్పర్ మన నేటివ్ ఇండియన్ స్పైస్ అన్నమాట. యెస్, ఎగ్జాక్ట్‌లీ. ఏదైతే మిరపకాయలు ఉన్నాయి అవును. ఇవి ఇండియన్ కాదు. అవును. ఇవి పోర్చుగీస్ తీసుకొని వచ్చిండ్రు బయట నుంచి. సో మీ జీన్స్ కి మీ కాన్స్టిట్యూషన్ కి పెప్పర్ ఎక్కువ సెట్ అవుతుంది. కానీ పెప్పర్‌ని మనం అసలు ఎక్కువ తినము. కనిపించినా సరే అట్లా పెప్పర్ వేసినా సరే తీసి పడేస్తాము. మీ కర్రీస్ లో మీ ఫుడ్ లో రెగ్యులర్లీ మీరు పెప్పర్ వాడండి. ఓకే. ఇది చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. అండ్ మీకు డిజైర్డ్ వెయిట్ అచీవ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మీరు మెయింటైన్ చేసుకోవాలి. కొద్దిగా పెంచండి క్వాంటిటీ ఫుడ్ ది. మళ్ళీ పాత మీల్ కి వెళ్ళకండి. ఇప్పుడు హాఫ్ చేశారు కదా వెయిట్ లాస్ చేసుకున్నారు కదా, దాని తర్వాత మళ్ళీ డబల్ చేయకండి క్వాంటిటీ. కొద్దిగా పెంచండి క్వాంటిటీ. దాంతోటి 10 to 15% పెంచుకోవాలి. వెయిట్ మెయింటైన్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా డీటెయిల్‌గా చెప్పారు. యాజ్ యూజువల్ మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. వెయిట్ లాస్ అయిన వాళ్ళకి మెయింటైన్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, పెప్పర్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎలా మనము ప్రతిరోజు మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.